హాయ్ డియర్ ఆస్పిరెంట్స్, ఈ క్లాస్లో మనము సైన్స్ అండ్ టెక్నాలజీలో కరెంట్ హెల్త్ ఇష్యూస్ సంబంధించినటువంటి టాపిక్స్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాము. సో ఇందులో ఈ మధ్యకాలంలో మనకు యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ అనేది బాగా పెరుగుతుంది. సో రైజింగ్ యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ అని అంటున్నాం. అంటే మనకు సూక్ష్మజీవులకు వ్యాధికారక క్రిములకు వ్యతిరేకంగా సూక్ష్మజీవ నాశకాలను ఉపయోగిస్తాం, అంటే యాంటీబయోటిక్స్ని ఉపయోగిస్తున్నాం. ఈ యాంటీబయాటిక్స్కి అగనెస్ట్గా కొన్ని రకాల వ్యాధికారక క్రిములు ప్యాథోజన్స్ అనేవి నిరోధకతను చూపిస్తున్నాయి. సో దీనినే మనం ఏమంటాం అంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అని అంటాం. సో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అని అంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? ద రెసిస్టెన్స్ అక్వైర్డ్ బై ఎనీ మైక్రో ఆర్గానిజం అగనెస్ట్ యాంటీ మైక్రోబియల్ డ్రగ్స్. సో ఇక్కడ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటే ద రెసిస్టెన్స్ అక్వైర్డ్ బై ఎనీ మైక్రో ఆర్గానిజం అగెన్స్ట్ యాంటీమైక్రోబియల్ డ్రగ్స్. సో చూడండి, సో ద రెసిస్టెన్స్ అక్వైర్డ్ బై ఎనీ మైక్రో ఆర్గానిజం అగెన్స్ట్ యాంటీమైక్రోబియల్ డ్రగ్స్. సో యాంటీమైక్రోబియల్ డ్రగ్స్ అంటున్నాం. ఈ సూక్ష్మజీవ నాశకాలు యాంటీమైక్రోబియల్ డ్రగ్స్ అయినటువంటి బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా ఉపయోగించేటువంటి యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరల్, అదేవిధంగా యాంటీ ఫంగల్, యాంటీ మలేరియల్, అదేవిధంగా యాంటీ హెల్మెంతిక్ డ్రగ్స్. సో వీటన్నిటిని మనం సూక్ష్మజీవ నాశకాలు అని అంటారు. సూక్ష్మజీవ నాశకాలు అని అంటారు. సో వీటినే మనం యాంటీబయోటిక్స్ అని అంటున్నాం. యాంటీబయోటిక్స్. సో ఇక్కడ మనకు యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే ద రెసిస్టెన్స్ అక్వైర్డ్ బై ఎనీ మైక్రో ఆర్గానిజం అగెన్స్ట్ యాంటీమైక్రోబియల్ డ్రగ్స్. ఈ సూక్ష్మజీవులకు లేదా వ్యాధికారక క్రిములకు వ్యతిరేకంగా ఉపయోగించేటువంటి సూక్ష్మజీవ నాశకాలు అంటే యాంటీబయాటిక్స్ అయినటువంటి యాంటీ బ్యాక్టీరియల్ కావచ్చు, బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా, యాంటీవైరల్ వైరస్లకు వ్యతిరేకంగా, యాంటీ ఫంగల్ శిలీంధ్రాలకు వ్యతిరేకంగా, యాంటీ మలేరియల్, యాంటీ హెల్మెంతిక్ డ్రగ్స్. సో వీటికి నిరోధకత చూపించడాన్నే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అని అంటున్నాం. సో బేసికల్గా మనము ఈ యాంటీబయోటిక్స్ అన్నింటినీ కూడా వివిధ రకాల వ్యాధులను నయం చేయడానికి కోసం, ట్రీట్మెంట్ చేయడానికి కోసం మనం ఉపయోగిస్తున్నాం. సో దీనివల్ల మనకు రిజల్ట్ ఏమవుతుంది అంటే ట్రీట్మెంట్ బికమ్స్ ఇన్ఎఫెక్టివ్. సో ట్రీట్మెంట్ అనేది ప్రాపర్గా మనకు జరగదు, ఇన్ఎఫెక్టివ్ అవుతుంది. అదేవిధంగా ఇన్ఫెక్షన్స్ పర్సిస్ట్ అంటే వ్యాధి నయం కాకున్నట్టుగా అలానే వ్యాధి అనేది ఉంటుంది. అదేవిధంగా ఇన్ఫెక్షన్స్ ఒకరి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ విధంగా మనకు యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ వల్ల మనం చేసినటువంటి ట్రీట్మెంట్, సో వ్యాధి చికిత్స అనేది సరిగా పనిచేయకపోవడము, అదేవిధంగా ఏదైతే ఇన్ఫెక్షన్ ఉందో అది అలానే ఉండడము, ఈ ఒకరి నుంచి ఇంకొకరికి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కావడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఏవైతే యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ని డెవలప్ చేసుకున్నాయో అటువంటి సూక్ష్మజీవులను మనము సూపర్ బగ్స్ అని అంటారు. సో అటువంటి సూక్ష్మజీవులను సూపర్ బగ్స్ అని అంటున్నారు. సో మనకు WHO ఉంది. WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారము టాప్ 10 గ్లోబల్ హెల్త్ ఇష్యూస్లో యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది ఒకటి ఉంది. సో ఇక్కడ చూడండి, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటే ఏం చెప్పాం? ద రెసిస్టెన్స్ అక్వైర్డ్ బై ఎనీ మైక్రో ఆర్గానిజం అగెన్స్ట్ యాంటీమైక్రోబియల్ డ్రగ్స్. సూక్ష్మజీవ నాశకాలకు వ్యతిరేకంగా
ఏదైనా వ్యాధికారక క్రిమి నిరోధకత చూపిస్తే దాన్ని యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అని అంటున్నాం. ముఖ్యంగా మనం ఉపయోగించేటువంటి సూక్ష్మజీవనాశకాలు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్, యాంటీ మలేరియల్, యాంటీ హెల్మెంటిక్, వివిధ రకాల వ్యాధులు నయం చేయడానికి కోసం వీటిని ఉపయోగించడం జరుగుతుంది. దీనివల్ల ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వల్ల మనం చేసేటువంటి చికిత్స ప్రయోజనం లేకుండా ఉంటుంది. అదేవిధంగా ఇన్ఫెక్షన్స్ అలానే ఉంటాయి. సో ఏవైతే సూక్ష్మజీవులు, ఏదైతే వ్యాధికారక క్రిములు ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ని డెవలప్ చేసుకుంటాయో అటువంటి వాటిని ఏమంటామంటే సూపర్ బగ్స్ అని అంటారు. WHO ప్రకారము, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారము టాప్ 10 గ్లోబల్ హెల్త్ ఇష్యూస్లో మనకు AMR అనేది ఒక మేజర్ ఇష్యూగా చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు ఈ AMR అనేది ఏ విధంగా జరుగుతుంది, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది ఏ విధంగా జరుగుతుంది, హౌ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ హ్యాపెన్స్ అని అంటున్నాను. సో ఈ సూక్ష్మజీవి నిరోధకత అనేది, అంటే సూక్ష్మజీవ నాశక నిరోధకత అనేది ఏ విధంగా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ బ్యాక్టీరియాని ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నాం అనుకోండి. బట్ చూడండి, ఈ కల్చర్ మీడియం ఉంది, లాట్స్ ఆఫ్ జర్మ్స్ అండ్ సమ్ ఆర్ డ్రగ్ రెసిస్టెన్స్, అనేక రకాలైనటువంటి బ్యాక్టీరియాలు ఉన్నాయి. ఇవన్నీ మనకు బ్యాక్టీరియాలు అనుకున్నాం. సో ఇక్కడ వర్ధనం చేస్తున్నాం. కల్చర్లో అనేక రకాల బ్యాక్టీరియాస్ ఉన్నాయి. ఇందులో ఇవి సాధారణమైనటువంటి బ్యాక్టీరియా. సో ఎల్లో కలర్లో ఉన్నటువంటి నార్మల్ బ్యాక్టీరియా అన్నమాట ఇవి. సో ఇది రెసిస్టెంట్ బ్యాక్టీరియా అంటే ఈ యాంటీబయోటిక్స్కి నిరోధకత చూపించేటువంటి బ్యాక్టీరియా. ఇది ఏదో ఒక బ్యాక్టీరియా ఉందనుకుందాం. సో జనరల్గా మనం ఉపయోగించేటువంటి యాంటీబయాటిక్స్ ఏవైతే ఉన్నాయో, యాంటీబయాటిక్స్ కిల్స్ ద బ్యాక్టీరియా కాజింగ్ ద ఇల్నెస్ యాజ్ వెల్ యాజ్ ద గుడ్ బ్యాక్టీరియా ప్రొటెక్టింగ్ ద బాడీ ఫ్రమ్ ఇన్ఫెక్షన్. మనం ఉపయోగించేటువంటి యాంటీబయోటిక్స్ సాధారణంగా ఈ బ్యాక్టీరియాను చంపివేస్తాయి. సో దీనివల్ల వ్యాధి ప్రబలకుండా అక్కడితో ఆగుతాయి. కానీ కొన్ని మనకు ఉపయోగకరమైనటువంటి బ్యాక్టీరియాస్ ఉంటాయి, వాటిని కూడా అవి నాశనం చేయవచ్చు. ఇందులో కొన్ని బ్యాక్టీరియాస్ రెసిస్టెన్స్ చూపిస్తాయి, నిరోధకత చూపిస్తాయి. సో ఇటువంటి బ్యాక్టీరియాలను రెసిస్టెంట్ బ్యాక్టీరియా అని అంటారు, సూపర్ బగ్ అని అంటున్నాము. సో ఇప్పుడే ఈ సూపర్ బగ్ ఏదైతే ఉందో రెసిస్టెంట్ బ్యాక్టీరియా, ఇవి తన సంఖ్యను పెంచుకుంటాయి. అలా సంఖ్యను పెంచుకొని సో ఆ రెసిస్టెన్స్ని, నిరోధకతను ఇతర బ్యాక్టీరియాలకు కూడా స్ప్రెడ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఒక బ్యాక్టీరియా, రెసిస్టెంట్ బ్యాక్టీరియా లేదా సూపర్ బగ్ నుంచి ఆ రెసిస్టెన్స్ అనేది మరొక బ్యాక్టీరియాకు స్ప్రెడ్ కావడం అనేది జరుగుతుంది. దీనివల్ల మనకు యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది కంటిన్యూ అవుతుంది. సింపుల్గా అనేక రకాల బ్యాక్టీరియాలు ఉన్నాయి. సాధారణంగా మనం ఉపయోగించేటువంటి యాంటీబయాటిక్స్ ఈ బ్యాక్టీరియాలని చంపివేస్తాయి. కానీ ఇందులో కొన్ని బ్యాక్టీరియాలు నిరోధకతను అభివృద్ధి చేసుకొని అవి అలానే సర్వైవ్ అవుతాయి. సర్వైవ్ అయినటువంటి బ్యాక్టీరియా తన సంఖ్యను పెంచుకుంటాయి. అదేవిధంగా ఇతర బ్యాక్టీరియాలకు కూడా ఈ రెసిస్టెన్స్ని స్ప్రెడ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఆ సూక్ష్మజీవులలో ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ కావడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనకు యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. ఇక బేసికల్గా చూడండి, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటున్నాం. బేసికల్గా హౌ డస్ రెసిస్టెన్స్ స్ప్రెడ్ అని అంటున్నాం. ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది ఏ విధంగా ప్రబలుతుంది, అదేవిధంగా హౌ కెన్ రెసిస్టెన్స్ బి ప్రివెంటెడ్, ఈ నిరోధకతను మనం ఏ విధంగా దాన్ని నిర్మూలించాలా లేదా తగ్గించాలని చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ డస్ రెసిస్టెన్స్ స్ప్రెడ్, ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది ఏ విధంగా ప్రబలుతుంది అని చూస్తే మనకు ఫస్ట్ చూడండి, డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి ఇక్కడ. యాంటీబయాటిక్స్ యూజ్డ్ ఆన్ హ్యూమన్స్ అంటే మానవుల పైన మనం వివిధ రకాల వ్యాధులను నయం చేయడానికి కోసము ఈ యాంటీబయాటిక్స్ని ఉపయోగించడం జరుగుతుంది. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్. సో ఇలాంటి యాంటీబయాటిక్స్ని మనము ఉపయోగించడం వల్ల అవి కంటిన్యూస్గా ఆ బ్యాక్టీరియాస్ ఆ యాంటీబయాటిక్స్కి ఎక్స్పోజ్ కావడం వల్ల అటువంటి బ్యాక్టీరియాస్ కావచ్చు, అటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ని డెవలప్ చేసుకుంటాయి. అదేవిధంగా యాంటీబయాటిక్స్ యూజ్డ్ ఆన్ కంపానియన్ అనిమల్స్ అండ్ లైవ్ స్టాక్ అంటే మనతో, సో బేసికల్గా మనము మచ్చిక చేసుకున్నటువంటి జంతువులు ఉంటాయి. అటువంటి జంతువుల పైన మనం యాంటీబయాటిక్స్ని ఉపయోగించినప్పుడు, లేదంటే పౌల్ట్రీ ఫార్మ్స్ కానీ, లేదా ఈ పౌల్ట్రీ కావచ్చు, లైవ్ స్టాక్ కావచ్చు, ఫిషరీస్ కావచ్చు, సో ఇటువంటి వాటిపైన మనము యాంటీబయాటిక్స్ని ఉపయోగించడం వల్ల ఇవి యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ని డెవలప్ చేసుకుంటాయి. అదేవిధంగా మనం ట్రావెల్ చేసినప్పుడు, సో వాతావరణ పరిస్థితులు మారినప్పుడు కానీ, లేదు అంటే ఇంపోర్ట్ ఆఫ్ లైవ్ స్టాక్ అండ్ ఫుడ్,
మనం ఏదైనా కూడా ఈ ఫుడ్ మెటీరియల్స్ని బయట నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు అందులో ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ అనేటివి అవి రెసిస్టెన్స్ని డెవలప్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా చాలా వరకు మనం ఉపయోగించేటువంటి యాంటీబయాటిక్స్ అనేటివి మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణాన్ని అవి కలుషితం చేయడం వల్ల అందులో ఉన్నటువంటి బ్యాక్టీరియాస్ కావచ్చు, ఇతర మైక్రో ఆర్గానిజమ్స్ రెసిస్టెన్స్ని డెవలప్ చేసుకుంటాయి, నిరోధకతను డెవలప్ చేసుకుంటాయి. ఈ విధంగా మనము ఈ యాంటీబయాటిక్స్ని విచ్చలవిడిగా ఉపయోగించడం వల్ల ఈ మైక్రో ఆర్గానిజమ్స్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ని డెవలప్ చేసుకుంటాయి. ఇక మనం ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ని నిర్మూలించాలా లేదా తగ్గించాలంటే సో మనం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలా? సో బేసికల్గా మనము హ్యాండ్ అండ్ కిచెన్ హైజీన్ అని అంటున్నాం. సో మనము అనునిత్యం వ్యక్తిగతంగా పరిశుభ్రతను పాటించడం వల్ల వ్యక్తిగత పరిశుభ్రత సో ముఖ్యంగా మనకు బేసికల్గా మనకు కిచెన్ వంటగదుల్లో వివిధ రకాల వ్యర్థ పదార్థాలు అనేవి ఏర్పడతాయి. ఆ వ్యర్థ పదార్థాలు లేకున్నట్టుగా మనం హైజెనిక్గా పరిశుభ్రంగా ఉంచుకోవడము, మన చేతులను ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటూ ఉండడము. అదేవిధంగా సో కమ్యూనికేషన్ ఆన్ హెల్త్ ఇష్యూస్. సో ఈ ఏవైతే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉంటాయో వాటికి సంబంధించినటువంటి అవగాహనను కల్పించుకోవడము. సో అంటే ఏదైనా ఒక వ్యాధి ప్రబలుతున్నప్పుడు ఆ వ్యాధి ఏ విధంగా ప్రబలుతుంది, వ్యాధి రాకుండా మనం ఏ విధమైనటువంటి నివారణ చర్యలు తీసుకోవాలా అనేటువంటి విషయాలపైన ప్రజల్లో అవగాహన కల్పించడము. అదేవిధంగా హెల్త్ సిస్టమ్ పర్ఫార్మెన్స్. సో ఈవెన్ మన హెల్త్ సెక్టార్ని మనం స్ట్రాంగ్గా డెవలప్ చేసుకోవడము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడము, అదేవిధంగా డాక్టర్స్లో కూడా సో ఈ యాంటీబయాటిక్స్ యూసేజ్ పైన అవగాహన కల్పించడం, ఇటువంటి విషయాలు. అదేవిధంగా క్లీన్ ఫుడ్ అండ్ వాటర్, మనం తీసుకునేటువంటి ఆహారం కావచ్చు, నీరు కావచ్చు, పరిశుభ్రంగా ఉండేటట్టుగా చూసుకోవడం. అదేవిధంగా రెస్పాన్సిబుల్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ని మనము విచ్చలవిడిగా చిన్న చిన్న వ్యాధులకు ఉపయోగించకుండా సో రెస్పాన్సిబుల్గా ఉపయోగించడం. అదేవిధంగా వ్యాక్సినేషన్, టీకాలు వేయించడం ద్వారా కూడా మనకు కొంతవరకు వ్యాధులు ప్రబలకుండా ఈ సూక్ష్మజీవుల బారి నుంచి మనము కాపాడుకోవచ్చు. సో ఈ విధంగా మనకు ఈ రెసిస్టెన్స్ అనేది ఏ విధంగా ప్రబలుతుంది, ఆ రెసిస్టెన్స్ ప్రబలకుండా మనం ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి విషయాల గురించి అవగాహన కలిగి ఉండాలి. అదేవిధంగా చూడండి, రీజన్స్ ఫర్ ద స్ప్రెడ్ ఆఫ్ ఏఎంఆర్ అని అంటున్నాం. ఎందుకు బేసికల్గా ఏఎంఆర్ అనేది మనకి ఎందుకు స్ప్రెడ్ అవుతుంది, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది ఎందుకు స్ప్రెడ్ అవుతుంది? హై ప్రివలెన్స్ ఆఫ్ కమ్యూనికబుల్ డిసీజెస్ అని అంటున్నారు. సో మనకు చాలా వరకు కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే సంక్రమణ వ్యాధులు అని అంటారు. సంక్రమణ వ్యాధులు, ఈ చాలా వరకు సంక్రమణ వ్యాధులు అనేవి ప్రబలడం వల్ల హై ప్రివలెన్స్ ఆఫ్ కమ్యూనికబుల్ డిసీజెస్. సంక్రమణ వ్యాధులు అంటే ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందేటువంటి వ్యాధులు. ముఖ్యంగా కొన్ని సంక్రమణ వ్యాధులు తీసుకున్నాం అనుకోండి. సో టీబీ ఉంది, ట్యూబర్క్యులోసిస్ అని అంటారు, దీన్నే మనం క్షయవ్యాధి అని అంటాం, క్షయవ్యాధి. అదేవిధంగా డయేరియా కావచ్చు, డయేరియా, క్షయవ్యాధి, డయేరియా. సో ఇటువంటి కొన్ని సంక్రమణ వ్యాధులు ఉంటాయి. సో బేసికల్గా అదేవిధంగా కొన్ని రెస్పిరేటరీ డిజార్డర్స్ అని అంటారు, అంటే శ్వాసపరమైనటువంటి వ్యాధులు. ముఖ్యంగా ఇటువంటి సంక్రమణ వ్యాధులను చికిత్స చేయాలంటే కంపల్సరీగా మనము యాంటీబయాటిక్స్ని ఎక్కువగా వినియోగించాల్సి ఉంటుంది. సో ఇటువంటి యాంటీబయాటిక్స్ని ఎక్కువగా విచ్చలవిడిగా వినియోగించడం వల్ల ఈ సూక్ష్మజీవులు అనేటివి నిరోధకత డెవలప్ చేసుకుంటాయి, రెసిస్టెన్స్ అనేటివి డెవలప్ చేసుకుంటాయి. సో దీనివల్ల మనకు యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. అదేవిధంగా ఓవర్ బర్డన్డ్ పబ్లిక్ హెల్త్ సిస్టమ్ అని అంటున్నాం. ఓవర్ బర్డన్ పబ్లిక్ హెల్త్ సిస్టమ్ అంటే ఇట్ లిమిట్స్ ది ల్యాబొరేటరీ ఫెసిలిటీస్. సో అంటే మనకు ఈ ల్యాబొరేటరీ ఫెసిలిటీస్, ఎక్విప్మెంట్స్ కావచ్చు, సరైనటువంటి స్కిల్డ్ పర్సన్స్ లేకపోవడం కావచ్చు, వీటి వల్ల మనకు ప్రాపర్గా డయాగ్నోసిస్ అనేది, వ్యాధి నిర్ధారణ అనేది సక్రమంగా జరగకపోవడము, ఇది కూడా ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఓవర్ బర్డన్ పబ్లిక్ హెల్త్ సిస్టమ్ అని అంటారు. అండ్ పూర్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ ప్రాక్టీసెస్ అని అంటున్నాం. పూర్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ అంటే ముఖ్యంగా మనము హాస్పిటల్స్లో తీసుకున్నాం అనుకోండి, హాస్పిటల్స్ అండ్ క్లినిక్స్. ఈ హాస్పిటల్స్లో, క్లినిక్స్లో పూర్ హైజెనిక్ కండిషన్స్ ఉండడం వల్ల, పూర్ హైజీన్ అంటే ముఖ్యంగా మనకు ప్రభుత్వ ఆసుపత్రులు తీసుకున్నాం అనుకోండి, ఆ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అక్కడ పరిశుభ్రత అనేది సక్రమంగా పాటించకపోవడం వల్ల, అంటే ఉన్నటువంటి స్టాఫ్ తక్కువగా ఉండడం వల్ల కావచ్చు,
ఇతరత్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల కావచ్చు, ఇతరత్ర కారణాల వల్ల మనకు హాస్పిటల్స్లో క్లినిక్స్లో పరిశుభ్రతను సక్రమంగా పాటించకపోవడం వల్ల కూడా మనకు వ్యాధులు తొందరగా ప్రబలుతాయి. సో దీనివల్ల ఆ వ్యాధికారక క్రిములు ప్యాథోజన్స్ అనేటివి రెసిస్టెన్స్ని డెవలప్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఓవర్ ప్రిస్క్రైబింగ్ బై ద డాక్టర్స్. సో చాలా వరకు డాక్టర్స్ అది అవగాహన రాహిత్యం కావచ్చు, లేదు అంటే పేషెంట్స్ నుంచి వచ్చేటువంటి ఒత్తిడి కావచ్చు. ఈ పేషెంట్స్ నుంచి వచ్చేటువంటి ఒత్తిడి కావచ్చు, సో అంటే వ్యాధి తొందరగా నయం కావాలనేటువంటి ఉద్దేశం కావచ్చు, లేదు అంటే మనకు ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ ఉంటారు. సో వీళ్ళలో అవగాహన రహితం వల్ల, అంటే యాంటీబయాటిక్స్ ఏ యాంటీబయాటిక్ ఎప్పుడు ఉపయోగించాలా, ఎంత డోస్లో ఉపయోగించాలా అనేటువంటి అవగాహన అవేర్నెస్ లేకపోవడం వల్ల కూడా మనకు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది మనకు స్ప్రెడ్ కావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అదేవిధంగా ఇన్కంప్లీట్ యాంటీబయాటిక్ కోర్సెస్ అని అంటున్నాం. సో ఇన్కంప్లీట్ యాంటీబయాటిక్ కోర్స్, ముఖ్యంగా మనకు ఈ యాంటీబయాటిక్స్ కోర్స్ అనేది ప్రాపర్గా పర్ఫెక్ట్గా మనం ఉపయోగించాలా, లేదు మధ్యలో ఆగిపోవడం జనరల్గా మనకు మానవ నైజం అన్నమాట. సో మనకు ఫర్ ఎగ్జాంపుల్ టీబీ తీసుకున్నాం అనుకోండి. టీబీ వ్యాధిని నయం చేయాలంటే మనము డాట్స్ అనేటువంటి ప్రోగ్రామ్ ఉంది, డైరెక్ట్ అబ్జర్వబుల్ ట్రీట్మెంట్ షార్ట్ కోర్స్ థెరపీ అని అంటారు. ఈ డాట్స్ అనేటువంటి ప్రోగ్రాంలో భాగంగా దాదాపు 6 నెలల పాటు మనం కొన్ని రకాల యాంటీబయాటిక్స్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఇది తప్పనిసరిగా 6 నెలల పాటు ఈ యాంటీబయాటిక్స్ని సక్రమంగా వినియోగించాలా, అదేవిధంగా ప్రాపర్గా మనము న్యూట్రిషియస్ డైట్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఒక 2-3 నెలల తర్వాత, 2-3 నెలలు వాడిన తర్వాత వ్యాధి అనేది తగ్గుముఖం పడుతుంది. సో కాబట్టి చాలా వరకు ఈ వ్యాధి తగ్గిపోయిందిలే అనేటువంటి ఒక అపోహతో ఈ యాంటీబయాటిక్స్ని వినియోగించడం అనేది మానేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే ఆ బ్యాక్టీరియా పూర్తిగా క్షీణించకుండా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ని డెవలప్ చేసుకుంటుంది. ఈ విధంగా ఈ యాంటీబయాటిక్ కోర్సెస్ని ఇన్కంప్లీట్ చేయడం వల్ల, సో పూర్తిగా వినియోగించకపోవడం వల్ల కూడా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. ఇక చివరగా మనకు ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, పూర్తిగా తీసుకుంటే అవగాహన రాహిత్యము. అది పేషెంట్స్లో కావచ్చు, ప్రజల్లో కావచ్చు, లేదు అంటే ఈ ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ కావచ్చు, లేదు అంటే మెడికల్ స్టాఫ్లో కావచ్చు, వీరిలో ఉన్నటువంటి అవగాహన రాహిత్యం వల్ల కూడా మనకు యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది స్ప్రెడ్ కావడానికి, ప్రబలడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. చూడండి, హై ప్రివలెన్స్ ఆఫ్ కమ్యూనికబుల్ డిసీజెస్ అని అంటారు. అదేవిధంగా ఓవర్ బర్డన్ పబ్లిక్ హెల్త్ సిస్టమ్, పూర్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ ప్రాక్టీసెస్, ఓవర్ ప్రిస్క్రైబింగ్ బై ద డాక్టర్స్, ఇన్కంప్లీట్ యాంటీబయాటిక్ కోర్స్ అండ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. ఈ కారణాల చేత మనకు యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది ఈజీగా స్ప్రెడ్ కావడం అనేది జరుగుతుంది.